సంచలన నిర్ణయం తీసుకున్నారు, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫాక్ట్ పార్టీ అధిష్టానంపై సీరియస్ అయ్యారు జీవన్ రెడ్డి. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతల సమావేశం నుంచి మధ్యలోనే లేచి బయటకు వెళ్లిపోయారు జీవన్ రెడ్డి. తనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ చెప్పుకొచ్చారు ఆయన. వేలాది మంది కార్యకర్తలకు అన్యాయం జరిగిందంటున్నారు జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ పై కొట్లాడిన మాకు అవమానం జరిగిందంటున్నారు. రాజ్యాంగ ఉల్లంఘన చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మా పక్కన కూర్చోబెడితే మాకు గౌరవం ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్లో చేరని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈ సమావేశానికి ఎలా పిలిచారు అంటూ ప్రశ్నిస్తున్నారు జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పక్కన కూర్చోబెట్టుకొని చర్చిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. దశాబ్ద కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారి పరిస్థితి ఏంటి అంటూ నిలదీస్తున్నారు జీవన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. ముందుగా భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా, మల్లికార్జున్ ఖర్గే గారి యొక్క ఆలోచన విధానాన్ని అగౌరవపరిచే విధంగా ఆ అంశంపై ఏదైతుందో నేను పిసిసి అధ్యక్షుడు క్షమాపణ కోరి నేను బయటకు పరిచే విధంగా, భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా మల్లికార్జున్ ఖర్గే గారు. రైట్, అది కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు. పార్టీ అధిష్టానంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు జీవన్ రెడ్డి. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ నేతల సమావేశం నుంచి మధ్యలో నుంచే బయటకు వచ్చేశారు ఆయన. మధ్యలోనే లేచి బయటకు వచ్చేశారు. నాకు అన్యాయం జరిగింది, ఈ అన్యాయాన్ని తట్టుకోలేకపోతున్నాను అంటూ చెప్పుకొచ్చారు ఆయన. వేలాది మంది కార్యకర్తలకు అన్యాయం జరిగిందంటున్నారు. బీఆర్ఎస్పై కొట్లాడిన మాకు అవమానం జరిగింది. రాజ్యాంగ ఉల్లంఘన చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను మా పక్కన కూర్చోబెడితే మాకు గౌరవం ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్లో చేరని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈ సమావేశానికి ఎలా పిలిచారు అంటూ ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు జీవన్ రెడ్డి. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఏం జరిగింది? నేతల మధ్య ఏమైనా మాటలు యుద్ధం లాంటిది ఏమైనా జరిగిందా? అసలు ఏం జరిగింది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సతీష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సతీష్, అసలు ఇంతకీ జీవన్ రెడ్డి ఎందుకు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు? అట్ ద సేమ్ టైం జీవన్ రెడ్డి ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఈ అంశానికి సంబంధించి? సతీష్. సచిన్, ఈరోజు కొద్దిసేపటి క్రితం ఇటు గాంధీ భవన్ లో మున్సిపల్ ఎన్నికలపై నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు. మరి ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా రావడం జరిగింది. అయితే అక్కడ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉండడం పట్ల కూడా ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా కొంతవరకు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఒకవైపు విచారణ కూడా కొనసాగుతుంది. మొన్ననే రీసెంట్ గానే ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా మరి ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆయనకు సంబంధించిన విచారణ కూడా పూర్తయింది, ప్రజెంట్ హోల్డ్ లో పెట్టారు. కానీ ఈ సమావేశానికి అంటే కాంగ్రెస్ అంతర్గత సమావేశానికి ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రావడం పట్ల కూడా మరి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొంతవరకు అయితే అసహనం వ్యక్తం చేశారు. మరి మొదటి నుంచి కూడా మనం చూసుకుంటే మాత్రం ఇటు జగిత్యాల కూడా ఇటు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా మధ్య కొంతవరకు మాట యుద్ధం నడుస్తుంది. మరి మొదటి నుంచి కూడా ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మరి అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. మరి ప్రజెంట్ తను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని ఒకవైపు మరి సంజయ్ కుమార్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మరి ఇప్పటివరకు అయితే ఇటు స్పీకర్ విచారణ కూడా పూర్తయింది. మరి ఈ సమయంలో పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యే ఏ రకంగా గాంధీ భవన్లు ఉంటాడు అనే పైనే మేజర్ గా ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మరి ఇందులో ఆయన అసహనం అయితే వ్యక్తం చేయడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీకి మీటింగ్ లో పక్కన కూర్చోబెడితే మేమేలా కూర్చుంటామని కూడా మరి ఆయన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై కూడా కొంతవరకు అసహనం వ్యక్తం చేశారు. మరి తను పార్టీ ప్రయాణించలేదు, మరి అభివృద్ధి కోసమే కలిసి పనిచేస్తున్నారని కూడా మరి చెప్పారు. ఈ మీటింగ్ లో ఎలా పాల్గొంటారు ఒక పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యే? మరి అందులో ఇంటర్నల్ గా ఇటు గాంధీ భవన్ లో మరి నిజామాబాద్ సంబంధించిన పార్లమెంటు ఇటు మున్సిపాలిటీకి సంబంధించి కూడా విచారణ ఇటు తనాక సమావేశం జరుగుతుంటే మరి ఇందులో మరి ఒక ఎమ్మెల్యే ఎలా పాల్గొంటారు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చారని చెప్తున్నారు. మరి ఇక్కడ అఫిడవిట్లో ఏమో తను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతుందని చెప్తున్నారు. మరి ఇట్లా పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యే మరి ఈ సమావేశానికి ఎట్లా వస్తారంటూ కూడా మరి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఆరోపించారు. మరి ఈ సమావేశం జరుగుతున్నప్పుడు మరి అంతర్గత మీటింగ్ లో ఎలా కూర్చుంటారు అని కూడా క్వశ్చన్ చేశారు. మరి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో మరి టికెట్ కావాలని అడుగుతున్నారు. మరి ఏ ముఖం పెట్టుకొని టికెట్ ఇస్తారు? మరి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో పనిచేసిన వారి కోసం
టికెట్ కోసం తను ప్రయత్నం చేస్తున్నాను. 6 నిమిషాలు కూడా మొత్తం నుంచి అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో చాలా క్రియాశీలంగా పనిచేశారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మరి తన మాటకే విలువ లేకుండా మరి ఈ రకంగా జగిత్యాల ఎమ్మెల్యే మరి సంజయ్ కుమార్ మాటలు పట్టించుకోవడం పట్ల కూడా కొంతవరకు అసహనం వ్యక్తం చేసి మరి అక్కడ అంటే ఎవరైనా కలుగు చేస్తున్నారు, ఎందుకంటే ఆయన అసహనం వ్యక్తం చేస్తున్న సందర్భం కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలు ఎవరైనా వెళ్ళి జీవన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశారా? టీపీసీసీ చీఫ్ కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, ఎవరైనా జీవన్ రెడ్డితో వీళ్ళు మాట్లాడారా? ఆయనని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారా? కొంతవరకు అయితే ఇటు ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కొంతవరకు ఆయనను ఆపే ప్రయత్నం చేస్తారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ విషయంలో మాత్రం ఏ మాత్రం కూడా మరి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తగ్గలేదు అంటున్నారు. మరి ఆయన మొదటి నుంచి కూడా కొంతవరకు అసలు ఉన్నారు. అంటే మనం మొదటి నుంచి కూడా పార్టీలో పనిచేసే వరకు క్రియేషన్ ఉన్న వారికి ప్రయారిటీ ఇవ్వకుండా నిన్న మొన్నగా వచ్చినటువంటి వారికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వడం పట్ల కూడా మరి అసహనం వ్యక్తం చేశారు. మరి మొన్ననే మనం చూసాం, ఇది జగిత్యాల ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. మరి సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడంటూ కూడా కొంతవరకు ఎదవ చేసి మాట్లాడారు. మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు అయితే అసంతృప్తితో ఉన్నారు. మరి ఈ విషయంలో చూడాలి, మరి తను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, మరి వీళ్ళ కోసం నేను పార్టీ చేంజ్ గానని, మరి పార్టీలోకి ఎవరైతే పార్టీ ప్రేమించిన ఎమ్మెల్యేలు మరి ప్రోత్సహించడం తప్పు, ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అవుతుందంటూ కూడా మరి కొంతవరకు ఘాటు విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మరి ఈ విషయంలో మాత్రం మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏం సమాధానం చెప్తారో చూడాలి. మరి ఈ విషయంలో మాత్రం అయితే మొదటి నుంచి కూడా అసంతృప్తితో ఉన్నారు. మరి మొదటి నుంచి మనం చూసాం, ఇటు ఇబ్రహీంపట్నంలో కానీ తర్వాత అంతకుముందు ఇటు పటాన్ చెరువు ఇష్యూలో కానీ మరి ఇక్కడ కూడా ఇటు కాంగ్రెస్ లో కొంతవరకు అంతర్గత విభేదాలు మాత్రం కొంతవరకు తారస్థాయి చేరుతున్నాయి. మరి అంతర్గత విభేదాలు ఉంటే మాత్రం మరి ఇటు ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మరి మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకొచ్చినా కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే సాల్వ్ కావట్లేదు. మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒకవైపు అంతర్గత సమస్యలు ఉంటే మాత్రం తమే సాల్వ్ చేసుకుంటాం, మరి ఎక్కడ కూడా అలిగేషన్స్ లేవని ఒకవైపు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరి ఈ రకంగా అంతర్గత విభేదాలు మాత్రం ఒక్కొక్కసారి అయితే ఇటు కాంగ్రెస్ లో అయితే బట్టబయలవుతున్నాయి. మరి వీరి విషయంపై కూడా మరి మొదటి నుంచి కాంగ్రెస్ నుంచి పనిచేసిన వారికి మాత్రం కొంతవరకు అయితే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరి మొదటి నుంచి పనిచేసిన వాళ్ళకి ప్రాప్తి ఇవ్వకుండా మరి నిన్నామోగం కాక మరి ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి బీజేపీ నుంచి పార్టీలోకి వచ్చిన వారికి మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారు. మరి ఎవరికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. మరి ఈ విషయంలో మాత్రం తన అసరాన్ని అయితే ఇటు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి పార్టీ విధానానికి వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా పనిచేస్తున్నారు. మరి రాహుల్ గాంధీ ఖర్గేకు, సోనియా గాంధీకి మరి గాంధీ విధానానికి వ్యతిరేకంగా సమావేశం జరుగుతుంది కాబట్టి మరి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూడా అపాస్పాలు చేస్తున్నారు. మరి నా సుదీర్ఘ జీవితం కాంగ్రెస్ పార్టీలో సాగింది కాబట్టి మరి దాదాపుగా 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి మరి పార్టీ విలువలో కాపాడాల్సిన బాధ్యత తనపై ఉంది కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం ఏఐసిసి హైకమాండ్ ఇటు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ కూడా కంప్లైంట్ చేస్తాను. మరి ఈ రకంగా మరి పార్టీ ప్రేమించిన ఎమ్మెల్యేలను మీటింగ్ ఎలా ఆహ్వానిస్తారనిపై కూడా కొంతవరకు అయితే మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అయితే గర్వవుతున్నారు. మరి చూడాలి ఇది ఎంతవరకు దారితీస్తుందో. మరి అంతర్గత విభేదాలు మాత్రం కాంగ్రెస్ లో మాత్రం కొంతవరకు విభేదాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సచిన్ రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్టానంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ నేతల సమావేశం నుంచి ఆ సమావేశం జరుగుతుండగా మధ్యలో నుంచి ఆయన లేచి బయటకు వెళ్ళిపోయారు జీవన్ రెడ్డి. తనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేకపోతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది కార్యకర్తలకు అన్యాయం జరిగిందంటున్నారు జీవన్ రెడ్డి. బీఆర్ఎస్పై కొట్లాడిన తమకు అవమానం జరిగిందంటున్నారు ఆయన. రాజ్యాంగ ఉల్లంఘన చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పక్కన కూర్చోబెడితే తమకు గౌరవం ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్లో చేరని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈ సమావేశానికి ఎలా పిలిచారు అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పక్కన కూర్చోబెట్టుకొని చర్చిస్తారా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు ఆయన. ఇంకా ఆయన ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా, మల్లికార్జున ఖర్గే గారి యొక్క ఆలోచన విధానాన్ని అగౌరవపరిచే విధంగా ఆ అంశంపై ఏదైతుందో నేను పిసిసి అధ్యక్షుడు క్షమాపణ కోరి నేను